ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దేవుడు తమ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తే సంతోషించాలని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. ఇంకా వారు అంటూ ఉంటారు, ఇంకా మేము విశ్వాసంలో బలపరచబడతాం కదా, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంటే ఇంకా జయ జీవితం జీవించడానికి మేము ఎంతగానో ఇష్టపడతాం కదా అని ఆశ కలిగిన వారు అనేక మంది ఉన్నారు. అయితే ఈ దినాన ప్రభు కూడా నీ జీవితంలో ఒక అద్భుతం జరిగించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు విశ్వాసంలో బలం నొంది అన్ని విషయాల్లో ఆయన సన్నిధిలో పరుగులెత్తాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, 3వ దినమున గలిలియలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు నా వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పాను. కనుక వారందరూ వివాహానికి వెళ్ళారు. అక్కడైతే వివాహం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడైతే ద్రాక్షారసం అయిపోవడాన్ని ఆయన యొక్క తల్లి గ్రహించింది. ఆయన వద్దకు వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని ఆయనతో చెప్తూ ఉంది. 4వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్ను. ఈరోజు ఒక అద్భుతం జరగాలి అని అంటే యేసుప్రభువే ఆయన సమయం ఇంకా రాలేదని చెప్పినట్లయితే మరి నీ జీవితంలో అద్భుతం ఎప్పుడు జరుగుతుంది? కనుక నీ జీవితంలో అద్భుతం జరగాలంటే మొట్టమొదట నువ్వు ఏ సమస్యను బట్టి అయితే వేదన చెందుతూ ఉన్నావో ఆ సమస్యని సంపూర్ణంగా దేవుడికి అప్పగించడం అనేది నువ్వు చూసుకోగలగాలి. ఎప్పుడైతే నీ సమస్యని పూర్తిగా ఆయన మీద పెట్టడానికి నువ్వు ఇష్టపడతావో, అందులో ఇంకో 10% కూడా నువ్వు మోయకుండా, దేవా ఇదిగో నా సమస్యని నీ చేతులకు అప్పగిస్తున్నానని సంపూర్ణంగా ఎప్పుడైతే అప్పగిస్తావో అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుందని నువ్వు తెలుసుకోగలగాలి. అప్పుడైతే ఆమె ఒక పని చేసింది. 5వ వచనంలో, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడాను. ఆ ఒక్క మాట చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఆయన ఏం చేస్తాడో ఆమెకు అంతు చెక్కలేదు, కానీ ఆయన చేస్తాడని ఆమె నమ్మింది. ఈరోజు చాలామంది ఒక సమస్యను తీసుకొని వచ్చి ప్రభు దగ్గర చెప్తుంటారు, ఇలా చేయి ప్రభా, అలా చేయి ప్రభా, ఈ టైంలో చేయు, ఆ టైంలో చేయని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ మొట్టమొదట నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన చేతులకు సంపూర్ణంగా నీ యొక్క సమస్యని అప్పగించినప్పుడు ఆయన గొప్ప కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. 7వ వచనంలో, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఇక్కడ రెండో కార్యం జరిగింది. రెండో కార్యం ఏం జరిగింది అంటే వారు నీటితో నింపారు. నింపిన తర్వాత దాన్ని ముంచి ఎవరి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలో వారి దగ్గరికి తీసుకొని వెళ్ళాలని చెప్పినప్పుడు వారు అలాగే చేయడాన్ని మనం చూస్తున్నాం. కనుక మొట్టమొదట మన జీవితంలో దేవునికి మన పరిస్థితులను సంపూర్ణంగా అప్పగించుకోగలగాలి. రెండవదిగా ఆయన కార్యం జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏదైతే చెప్తాడో అది సందేహించకుండా మనం చేయాలి. మార్తా మరియల దగ్గరికి లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ఈ రాత్రిని తొలగించమని చెప్పినప్పుడు వారు చెప్తూ ఉన్నారు, ఇప్పటికి చనిపోయి 4 దినములు అయ్యింది కనుక చాలా వాసన కొడుతుందని ఆయనతో మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఆయన ఉద్దేశంలో ఆయనకుంటాయి. ఆయన ఆలోచన బట్టి ఆయన ఎలా చేయాలనేది కార్యాన్ని గురించినటువంటి గొప్ప ప్రణాళిక అనేది ఆయన హృదయంలో ఉంది. కనుక ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి కనుక వాటిని మనం చేరలేకపోవచ్చు. కానీ ఆయన చెప్పింది చేసినట్లయితే అది మనకు ఎంతో మేలు. వారు అలాగే చేసి రాయిని పొరలించినప్పుడు ఆయన లాజరుని పిలవగానే అతను బయటికి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు నీ జీవితంలో 2 విషయాల్లోని నువ్వు ఒక గ్రహింపు కలిగి ఉన్నట్లయితే ప్రభు నీ జీవితంలో అద్భుతాలు జరిగించడాన్ని నువ్వు చూస్తావు. మొదటిదిగా సంపూర్ణంగా ఆయన చేతికి అప్పగించుకోవాలి. అప్పగించుకున్న తర్వాత ఆయన ఏదైతే చెప్తాడో అది చేయడానికి నువ్వు సిద్ధపడాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. కీర్తనలు 72వ అధ్యాయము 18వ వచనంలో, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. కనుక ఆయన ఆశ్చర్యకార్యములు ఎలా చేయాలనేది ఆయనకు ఒక ఆలోచన అయితే ఉంది. కానీ ఈరోజు మనం సంపూర్ణంగా అప్పగించుకొని ఆయన ఏదైతే చెప్తూ ఉన్నారో అది మనం చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు మనం చూస్తాం. ప్రభా, నీ గాయపడిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థిస్తుండగా ఈ 2 విషయాల్లోనైనా గ్రహింపు కలిగి పరిగెత్తడానికి సహాయం దయచేసి నీ నెమ్మదితో నింపి నడిపించమని, నీ గుమ్మం గడప అయితే కనిపెట్టుకుని ప్రభా గొప్ప అద్భుతములు ఆశ్చర్యకార్యంలో చూడగలుగుటకు సహాయం దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.